హాయ్, గుడ్ మార్నింగ్. నా పేరు కళ్యాణ్. ఇది నా ఫస్ట్ వ్లాగ్. వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళంలో ఉండే స్పెషల్ ప్లేసెస్ లైక్ డ్యామ్స్, వాటర్ ఫాల్స్, టెంపుల్స్, పార్క్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నీ నేను ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. నేచర్ అంటే అటు లడాక్, ఇటు కన్యాకుమారి, టెంపుల్స్ లైక్ ద్వారకా, కాశీ ఇవే కాదు, మన వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరంలో కూడా ఉన్నాయి. మన విలేజెస్లో ఉండే నేచర్ చాలా అద్భుతంగా ఉంటుంది. దాని సీన్ నేను మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఈరోజు ఒక స్పెషల్ టెంపుల్కి మిమ్మల్ని నేను తీసుకొని వెళ్ళబోతున్నాను. ఇది మన చిన్నవాల్టర్లో ఉన్న సాయిబాబా టెంపుల్. ఈ సాయిబాబా టెంపుల్కి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటో నేను అక్కడికి వెళ్ళి మీకు చెప్తా. వెళ్దామా మరి? అండ్ ఈ టెంపుల్ పెదవంటలో ఉన్న పెదపాలెం తల్లి టెంపుల్. అండ్ ఈ తల్లికి చాలా ఘనమైన చరిత్ర ఉంది. ఈవిడ ఒక జాలారి వలలో పడ్డాది. ఈ చరిత్ర కావాలంటే కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ఈఎన్టీ హాస్పిటల్. కొన్ని సినిమాల్లో వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ ఉంటారు కదా, ఇదే ఆ మెంటల్ హాస్పిటల్. ఇది కూడా చిన్న వాటర్లోనే ఉన్నది. ఇదేనండి ఈస్ట్ షిరిడి సాయిబాబా టెంపుల్. ఇక్కడ గోశాల నుంచి మొదలుకొని చాలా టెంపుల్స్ ఉన్నాయి. శ్రీ కాలభైరవ స్వామి రీసెంట్గా నిర్మించారు ఇది. ఆ పక్కనే గురు దత్తాత్రేయ వారి టెంపుల్. అలా ఆ ముందుకు వెళ్ళగా ద్వారం ఎదుట శ్రీ విఘ్నేశ్వర టెంపుల్. అండ్ ఆ పక్కకు వెళ్ళగా పార్వతీ సహిత మహేశ్వరుడు కొలువై ఉన్నారు. ఆ పక్కన సూర్యనారాయణ స్వామి వారి టెంపుల్. ఆ పక్కన సీతారాములు వారి ఎదుటనే ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇది షిరిడి సాయి బాబా వారి మందిర్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. అండ్ ఇంకా ఆ ఫస్ట్ ఫ్లోర్ పక్కనే గోశాల కూడా ఉంది. చెప్పాను కదా ఈ మందిర్కి ఒక స్పెషాలిటీ ఉందని చెప్పేసి. ఇది హీరో వెంకటేష్ నటించిన మల్లేశ్వరి సినిమా ఇక్కడే షూటింగ్ జరిగింది. స్టార్టింగ్ సీన్ శ్రీ సాయిబాబా వారు. ఇది ప్రార్థనా మందిరం. అండ్ ఆ రోజు సాయంత్రం అలా ఆర్కే బీచ్కి మొదలయ్యాను. ఇది మద్దిలపాలెం జంక్షన్.
ఈ జంక్షన్ నుంచి ఎన్ఏడి వైపు మధురవాడ అండ్ జగదాంబ వెళ్ళొచ్చు, దారులు ఉంటాయి. ఇది ఆంధ్ర యూనివర్సిటీ ప్రెమిసెస్లోకి ఆర్చ్ ఇది. అండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఎన్సిసి కమాండ్ సెంటర్. ఇదంతా ఏయునే, ఆంధ్ర యూనివర్సిటీ. రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో ఏయు గ్రౌండ్స్ అవి. ప్రతి ఆదివారం ఇక్కడ అసలు ఖాళీనే ఉండదు. అండ్ లెఫ్ట్ సైడ్లో ఏయు హాస్టలర్స్ అందరు ఇక్కడే ఉంటారు. ఏయు అనేది అటు చిన్న వాల్టర్, శివాజీపాలెం, పెద్ద వాల్టర్, శివాజీ పార్క్ అండ్ బీచ్ రోడ్లో మొత్తం విస్తారమై ఉంది. ఇది ఏయు ఆర్చ్. అడ్మినిస్ట్రేషన్ అంతా ఇక్కడే ఉంటుంది. అంటే అడ్మినిస్ట్రేషన్ అంతా ఇక్కడి నుంచే జరుగుతుంది. అంటే ఇక్కడ కాలేజెస్ కూడా ఉన్నాయి, ల్యాబ్స్. వీళ్ళు చాలా ట్రీస్ అవి మెయింటైన్ చేస్తూ ఉంటారు. చాలా గ్రీనరీగా ఉంటుంది. ఇక్కడే రైట్ సైడ్లో తెలుగు లైబ్రరీ, అది స్కిప్ అయిపోయాం. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ పార్క్ అంటారు, చిల్డ్రన్స్ థియేటర్ అనమాట. అది ఇది సిరిపురం జంక్షన్. ఇది ఏయు ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళే దారి. ఈ పక్కనంతా క్వార్టర్సే, ఏయు క్వార్టర్స్. ఇది ఏయు తెలుగు మీడియం. అండ్ ఇది వచ్చేసి ఈ గోడ కనబడుతుంది కదా, ఇది ఏయు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. ఆ దూరంగా చూడండి, నీళ్ళు కనబడుతున్నాయి కదా, అదే బీచ్, వైజాగ్ బీచ్. చూడండి, ఈ గ్రౌండ్ ఉంది కదా, ఇందులో సంవత్సరానికి ఒక 6 నెలలు ఎగ్జిబిషన్ జరుగుతుంది. చాలా బాగుంటుంది. ఆ ఎగ్జిబిషన్ పెట్టేటప్పుడు కూడా లోపల తీసుకుని వెళ్ళి మిమ్మల్ని చూపిస్తాను.
వైజాగ్లో ఇవేవి కట్టకముందు ఇదంతా ఇసుకేనంట. మొత్తం ఇదంతా ఒక కొండ. ఇంతకుముందు ఇసుక దెబ్బలు చూసారా? మనం ఎన్ని చేసినా ప్రకృతి మాత్రం తన స్వరూపాన్ని కోల్పోదు. బీచ్ రోడ్ అంతా ఈ విగ్రహాలు, పురాణ పురుషుల విగ్రహాలు ఉంటూనే ఉంటాయి. బీచ్కి వచ్చి వేడివేడిగా ఈ మొక్కజొన్న పొత్తు తినకపోతే బాగోదు కదా, అందుకనే ఒకటి తీసుకున్నా. అలా ఆ ఇసుకలో నడుస్తూ, ఆ స్వీట్ కార్న్ తింటూ, ఆ బీచ్ చూస్తూ, ఆ బీచ్ ఒడ్డంతా నడుస్తూ ఎంతో హాయిగా ఉంది. అండ్ నేను మీకు రేపు మంచి ప్లేస్ చూపిస్తా. ఈ వీడియో కింద లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక